వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే అసాధ్యుడు బోడే రామచంద్ర యాదవ్ సాధారణంగా కాస్త ఆవేశంతో ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి 3 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు యాక్టివ్గా ఉంటారు. ఆ తర్వాత పెద్దగా ఆసక్తి ఉండదు, ఆ పార్టీ కూడా కనుమరుగైపోతుంది. కానీ ఇక్కడ మనం ప్రత్యేకించి ఈయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టి కంప్లీట్ అయిపోయింది, 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అయినప్పటికీ కూడా మొదటి రోజు ఎంత ఉత్సాహంతో ఉన్నాడో 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆ ఉత్సాహం 10 రెట్లు పెరిగింది, కానీ ఎక్కడ తగ్గల. ఇక బోడే రామచంద్ర యాదవ్ గారి గురించి పెద్దగా పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరు. అతిపెద్ద పారిశ్రామికవేత్తల్లో ఆయన ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందినటువంటి మరి బోడే రామచంద్ర యాదవ్ గారు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. 20,000 ఓట్లు సాధించారు. అయితే ఆ తర్వాత మరి జనసేన పార్టీతోటి మరి ఆయనకి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదు, కానీ మరి జనసేన నుంచి బయటకు వచ్చారు. మరి బీసీవై అనేటువంటి ఒక పార్టీని ఆయన స్థాపించారు. బీసీవై అంటే భారత చైతన్య యువజన పార్టీ. అంటే బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఈయన బీసీవై పార్టీని ఏర్పాటు చేశాడు. మరి ఆ పార్టీ మీటింగు 2023 జూలై 23వ తారీఖున గుంటూరు దగ్గర ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ దగ్గర అతి పెద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈయన బీసీవై పార్టీని లాంచ్ చేశాడు. అయితే ఆ రోజు అందరూ అనుకున్నారు ఈయన జనసేన నుంచి బయటకు వచ్చాడు కదా, సో మరి ఆ తర్వాత టీడీపీలోనో వైసీపీలోనో ట్రై చేసి ఉంటాడు, సో అక్కడ టికెట్ దొరకపోయేసరికి ఈయన ఒక రాజకీయ పార్టీ పెడుతున్నాడు ఏదో ఆవేశంతో. ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి కాబట్టి, ఎందుకంటే ఆయన అతి పెద్ద పారిశ్రామికవేత్త. అదేవిధంగా సామాజిక వర్గ పరంగా చూసుకున్నా కూడా ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక వర్గ ఓట్ బ్యాంకు మరి దేశంలోనే అతిపెద్ద ఓట్ బ్యాంకు సామాజిక వర్గాల్లో ఆ సామాజిక వర్గ ఓట్ బ్యాంకు ఒకటి కాబట్టి ఆవేశంతో పార్టీ పెడుతున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, ప్రధానమైనటువంటి లక్ష్యం బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించాలనేటువంటి ఒక ఆశయంతో, సంకల్పంతో నిజంగా ఆయన పార్టీ పెట్టి ముందుకెళ్తున్నటువంటి తీరైతే నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేదు. సో గ్రౌండ్ లెవెల్లో పార్టీని నిర్మించుకుంటూ చిన్న చిన్న వాళ్ళని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను పెట్టుకుంటూ మరి ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాని పర్యటన చేసుకుంటూ తన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించుకుంటున్నటువంటి నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు. అనేకమైనటువంటి పోరాటాలు చేశాడు ఆయన. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలను అడ్డుకట్ట వేయడానికి విశ్వ ప్రయత్నం చేసి ఆయనకు ఎదురు నిలబడినటువంటి ఏకైక వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. ఎందుకంటే పొంగనూరు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఆయన మరి 40 years పొలిటికల్ ఇండస్ట్రీ. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు. మరి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఆయన రాజంపేట ఎంపీ. మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు. లిక్కర్ కేసులో మరి లిక్కర్ స్కామ్లో జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే అంత పెద్ద బలమైనటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బలంగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఢీకొట్టినటువంటి వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. సో ఆ పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురొడ్డి నిలిచాడు. అయితే దురదృష్టం ఏంటంటే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మరి ఈయన మీద విమర్శలు చేసి ఈయన్ని అనగదొక్కాలి, అణిచివేయాలి రాజకీయంగా అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశారు. మరి ఆ ప్రయత్నాలన్నీ విఫలమై వారు రాజకీయంగా అనగదొక్కబడ్డారు, కానీ ఈయనైతే ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. 2024 ఎన్నికల్లో పొంగనూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అతి తక్కువ ఓట్లు మాత్రం సాధించారు. అయితే వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య జరిగినటువంటి ఒక బలమైనటువంటి ఎన్నిక 2024 ఎన్నిక ఆధిపత్య పోరు అని చెప్పాలంటే ఒక రకంగా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మరి ఆయన ప్రభుత్వం విఫలమైనటువంటి విధానాలు, ఆయన ప్రభుత్వంలో అనేక మంది అరాచక శక్తులుగా వ్యవహరించి ప్రజలను దోచుకున్నాడు అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగింది. సో కాబట్టి కూటమికి వైసీపీకి జరిగినటువంటి ఎన్నికగా చూడాలి 2024 ఎన్నిక. అయితే ఈయన 2024 ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు కూడా నిలబెట్టాడు, బీసీవై పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే ఓడిపోయినప్పటికీ, ఓటమి చెందినప్పటికీ కూడా ఈయన ఎక్కడ నిరుత్సాహపడల. ఉదాహరణ చూస్తే లోక్సత్తా పార్టీ, జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీని ఏ విధంగా నిర్మించాడో అందరికీ తెలుసు. ఆయన 2009లో మరి కుక్కట్పల్లి నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్ కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి లోక్సత్తా పార్టీ నుంచి జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యే అయ్యారు. 5 ఏళ్ల పాటు బలంగా అసెంబ్లీలో కొట్లాడారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. మరి ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ గారు ఆశించిన స్థాయిలో రాజకీయాల్లో ఆయన విఫలం అవుతూ వచ్చారు. సార్ ఇప్పుడు అసలు లోక్సత్తా ఉందా లేదా అని కనుమరుగైపోయిన పరిస్థితి.
మరి అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో మరి రాణించలేకపోయాడు. ఆ తర్వాత చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు పార్టీలు పెట్టినప్పుడు కూడా ముందుకు రాణించలేకపోయారు. చాలా రాజకీయ పార్టీలు కనుమరుగైపోయినాయి. మరి కొన్ని దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఎక్కడుందో తెలియదు. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వస్తే జనాలు కనీసం 1000 మంది కూడా అన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈయనకి ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా మరి ఈయన ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తీరు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 2 అగ్ర సామాజిక వర్గాలు దశాబ్దాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలాన్ని పుంజుకున్నటువంటి ఆ వర్గాలను ఢీకొట్టి బహుజన వర్గాలకు రాజ్యాధికారాన్ని పంచిపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఈయన నిజంగా కావాలనుకుంటే ఈయన దగ్గర ఉన్నటువంటి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈయనకి, పెద్ద పారిశ్రామికవేత్త, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి ఈయనకి, పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఈయనకి. ఈయన కావాలి అనుకుంటే మరి ఏ రాజకీయ పార్టీకైనా ఒక 100 నుంచి 200 కోట్ల ఫండ్ ఇచ్చి రాజ్యసభ అయినా తెచ్చుకోగలిగినటువంటి కెపాసిటీ ఈయనకుంది. అందులో ఈయన సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం. యాదవ్ సామాజిక వర్గం అంటే మరి ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరి భారతదేశం మొత్తం మీద అత్యధిక జనాభా, అత్యధిక ఓటింగ్ ఉన్న సామాజిక వర్గాల్లో ఖచ్చితంగా టాప్ 3లో యాదవ్ సామాజిక వర్గం ఉంది. మరి అంత బలమైనటువంటి సామాజిక వర్గం ఉంది ఈయనకి. ఈయన హైదరాబాదు, తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక డామినేటింగ్ క్యాస్ట్ ఏదైతే ఉందో అది యాదవ్ సామాజిక వర్గం. మరి ఎవరైతే హైదరాబాద్లో పెద్ద పెద్ద పహిల్వాన్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈయన అనుసరిస్తున్నటువంటి పరిస్థితి, ఈయన వెంట నడుస్తున్న పరిస్థితి, ఈయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఈయన యొక్క కృషి, పోరాటం, ఆరాటం ఏదైతే ఉందో దానికి వాళ్ళందరూ కూడా ఈయన అడుగు వెనక ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఆశయం గొప్పదైతే అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి ఈయన ప్రయాణం ఒక నిదర్శనం. ఒక బీసీ నాయకుడిగా బీసీలకి, బహుజనులకి రాజ్యాధికారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన చేస్తున్న పోరాటం ఎక్కడ కూడా అలుపెరగకుండా మరి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అటు ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణలో కూడా మరి ఆయనకు సంబంధించిన రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవటం, మరి మంగళగిరిలో ఒక పెద్ద పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి మరి ఆయన కోసం వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయటం. సో అంటే ఆయన వెళ్తున్నటువంటి తీరు అయితే చాలా గొప్పది. అంటే మరి బీసీ ఓటు బ్యాంక్ ఏ మేరకు మరి ఆయన్ని చేరదీస్తుందో చూడాలి. అందులోనూ ప్రత్యేకించి ఆయన సామాజిక వర్గానికి, యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ బ్యాంక్ కూడా బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. మరి వాళ్ళు ఏ మేరకు భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా మద్దతు ఇస్తారనేటువంటి అయితే అది ఖచ్చితంగా మరి ఆయన వారితోటి మమేకమైన అయ్యేటువంటి ఆ విధానం ఆ 2 కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఒక 3-4 సామాజిక వర్గాలు మాత్రమే రాజకీయాన్ని చేజిక్కించుకున్నాయి, అధికారాన్ని చేతబట్టుకున్నాయి. మరి దాని ద్వారా వాళ్ళు విపరీతంగా 1000 కోట్లకు పడగలెత్తినటువంటి పరిస్థితి. సో అన్ని సామాజిక వర్గాలను కూడా మభ్యపెట్టి, ప్రలోభపెట్టి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ గుప్పెట్లో నుంచి బీసీ వర్గాలను మరి ఈయన ఏ విధంగా విడిపించుకోగలుగుతాడు? ముందు మిగతా వర్గాల పక్కన పెడితే ఆయన సొంత సామాజిక వర్గం ఏ మేరకు వచ్చే ఎన్నికల్లో ఆయనకు బలమైన మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఆయన సామాజిక వర్గం బలమైన మద్దతు ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలను తారుమారు చేసేటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గం ఈయన సామాజిక వర్గం భారతదేశంలోనే, ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. సో కాబట్టి మరి పారిశ్రామికవేత్త బలంగా ఉన్నాడు కాబట్టి మరి ఈయన రోజు రాజకీయ ప్రయాణం ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా చాలా చూడముచ్చటగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా కూడా ఆయన మొదటి రోజు ఏదైతే ఇంట్రెస్ట్గా అడిగేశాడు, 3వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నా అదే ఇంట్రెస్ట్గా అడిగేస్తా ఉన్నాడు. నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పెట్టుకున్నాడు. మరి ఆ ఇన్ఛార్జీలు బలమైనటువంటి వ్యక్తులేం కాదు. ఒక్కొక్కరు మహా అయితే గత ఎన్నికల్లో 2000 ఓట్లు, 3000 ఓట్లు, 4000 ఓట్లు పడినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో బీసీవై పార్టీకి ఈరోజు ఇన్ఛార్జీలు ఉన్నారు. బీసీవై పార్టీ నిజంగా అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం అనమాట. ఆయన ఏదో ఒక అడుగు ముందుకేసాడు, ఆ రోజు జనసేనతో ఏదో డిఫర్ అయ్యాడు, బయటకు వచ్చాడు. మరి మిగతా పార్టీలో సీట్ రాలేదేమో అందుకని పార్టీ పెట్టుకున్నాడేమో, పార్టీ పెట్టుకొని ఏదో ఒక పార్టీతో టైప్ అయ్యి ఆయన సీట్ తెచ్చుకోవడానికి అని చెప్పి చాలా మంది అనుకున్నారు. బట్ దానికి పూర్తి విరుద్ధంగా భిన్నంగా ఉందన్నమాట ఇప్పుడు ఈయన ప్రయాణం ఏదైతే ఉందో. ఈయన ప్రతి నియోజకవర్గంలో తన యొక్క ఇన్ఛార్జీలు పెట్టుకున్నాడు. అందులో ఈ మధ్యకాలంలో మొన్న జూలై 23వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఆ పార్టీ కార్యక్రమాలు విస్తరించుకుంటా ఉన్నారు. అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈయన బీసీలకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ ప్రతినిధిగా ఎదుగుతాడని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. మిగతా రాజకీయ పార్టీ నాయకులకి ఈయన రాబోయేటువంటి కొత్త జనరేషన్ పొలిటీషియన్స్ కూడా ఒక ఆదర్శం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు ఇంకేం సక్సెస్ అవ్వలేదు. ఆయనకు మొన్న వచ్చిన ఓట్లు కూడా పొంగనూరులో 5000, 6000 ఓట్లు వచ్చాయి. 2019లో దాదాపు 18 నుంచి 19,000 ఓట్లు నేను సాధించాడు. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో మరి ఇంకే విధంగా ఆయనకి ఓట్ బ్యాంక్ వస్తుందో రాదో తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన రాజకీయ ప్రయాణం అయితే ప్రతిరోజు ఒక నిత్యం ఒక ఉద్యమం లాగా
ఖచ్చితంగా తన ఉనికిని కాపాడుకోవాలి, తన పార్టీ ఉనికిని కాపాడుకోవాలి, తన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలకి గౌరవం విలువ దక్కాలి అన్ని నియోజకవర్గాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కృషి అయితే నిజంగా అమోఘం అని చెప్పుకోవాలి. ఒక బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఇప్పటికే తెచ్చుకున్నారు అని చెప్పడంలో అయితే ఎలాంటి అతిశక్తి లేదు.